ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును బాబు, ఇట్లాంటి తాగుబోతు తండ్రి నాలాంటి రోగిష్టి తల్లి ఉండటం దాని దురదృష్టం. కానీ దాన్ని ఒక మంచి మనిషి చేతిలో పెడదామంటే ఏ పాపిట్టి కళ్ళు పడ్డాయో, ఎవరు చేసిన పాపమో కానీ దాని గురించి మీ గురించి లేనిపోని పుకార్లు పుట్టించారు. దాన్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? అందుకే తల్లినయ్యుండి కూడా నా కూతురికి పెళ్లి వద్దు అని ధైర్యంగా చెప్పలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ మీరొచ్చి పోటీకి తీసుకెళ్తాను అంటున్నారు. ఒకవేళ అది గెలవకపోతే దాని భవిష్యత్ ఏంటి బాబు? 2 సార్లు పీటల మీద పెళ్ళాగిపోయిన పిల్లని ఎవరు చేసుకుంటారు? 2 సార్లు పీటల మీద పెళ్ళాగిపోయిన పిల్లని ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? ఏంటి ఊరికే బతిలాడుతున్నావు? ఇదిగో వదినా, ఏంటంట చూస్తాను నిలబడతావా? మీరైనా అడగండి, అందరూ అడగండి బాబు. నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది. మీరు చేస్తూ కరెక్ట్ కాదు, మేము ఒప్పుకోం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళేదో శుభకార్యం చేసుకుంటున్నారు, మీరొచ్చి ఆటలు అనడం కరెక్ట్ కాదు బాబు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పీట మీద పెళ్ళి అయిపోతే ఏ తల్లిదండ్రుల కన్నా బాధే. వాళ్ళ బాధను అర్థం చేసుకుని మీరు వెళ్ళిపోండి. అల్లుడు, నువ్వు వెళ్ళి తాళి కట్టుపో. వెళ్ళు అల్లుడు, వెళ్ళు. అయ్యో వద్దు, అయ్యో. నువ్వు వెళ్ళి తాళి కట్టుపో. వెళ్ళు అల్లుడు, వెళ్ళు. అసలు నువ్వేమవుతావని చెప్పు. నీకేటి సంబంధం? 2 సార్లు పీటల మీద పెళ్ళాగిపోయిన పిల్లని ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? అసలు నీ వల్ల కదా నా కూతురు నలుగురిలో నవ్వులు పాలైపోయింది. నువ్వు దాని భవిష్యత్తుని కాపాడడం కాదు, దాన్ని నిప్పుల్లో నెట్టేస్తున్నావు. పీటల మీద పెళ్ళాపి అమ్మాయి బతుకు నాశనం చేస్తావా? అసలు ఏ హక్కు అధికారంతో అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నావు? శ్రీరాముడే నిన్ను
అధికారంతో నా కూతురుని తీసుకెళ్తున్నావని అడిగావు కదా. పచ్చని పందిట్లో 10 మంది ముందు నువ్వు నిర్ణయించిన ముహూర్తానికే 3 ముళ్ళు వేశాను. ఇప్పుడు నా భార్య నాతో తీసుకెళ్తున్నాను. వామ్మో వామ్మో, నా కళ్ళ ముందే నా కూతురు మెళ్ళలో తాళి కడతావా? ఎంత ధైర్యం నీకు? నేను ఒప్పుకోను, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను, అంతే. ఆగు, ఒప్పుకోకపోవడానికి నువ్వే పడివి. ఇప్పుడు గంగ రుద్రబాబు గారి భార్య. భార్యని తీసుకెళ్లే హక్కు అతనుకుంది, అడ్డుపడే హక్కు నీకు లేదు. ఏంటైనది నీకు? నా కూతురి భవిష్యత్ ఏమైపోతుందన్న భయంతో ఈ పెళ్లి ఒప్పుకున్నా. ఇప్పుడు రుద్రబాబే గంగ మెళ్ళ తాళి కట్టి తన బాధ్యతగా తీసుకెళ్తుంటే నాకింక ఏ దిగులు లేదు. తల్లిగా నేను సంతోషిస్తున్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. ఈ జన్మకిది చాలయ్యా, నేనింక చచ్చిన బాధ లేదు. కాదు కూడదనేదైనా గొడవ చేశావో నేను నిన్నే చంపేస్తాను. నానా, నేను బాక్సింగ్ మ్యాచ్కి వెళ్తున్నాను. తీరుతాను. అమ్మకి ఆపరేషన్ చేయిస్తాను. నీ అప్పు కూడా తీరుతాను. అమ్మా, నీ కూతురు గెలవాలని ఆశీర్వదించు. నీకింకా అన్ని మంచి రోజులే గంగా. పదండి సార్, మ్యాచింగ్కి టైం అవుతుంది. మీ ఆశయాన్ని, నా లక్ష్యాన్ని గెలిపించుకునే సమయం వచ్చింది. మ్యాచింగ్కి టైం అవుతుంది.